ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై వస్తున్న తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అమెరికా న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అదానీతో సహా మరో 7 మందిపై మోసం, లంచం ఆఫర్ చేసినట్టు కేసు నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం అదానీ ఇండియాలో సౌరశక్తి ప్రాజెక్టును పొందేందుకు భారతీయ అధికారులకు $250 మిలియన్ అంటే దాదాపు 2100 కోట్లు లంచం ఇస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ డబ్బును సేకరించేందుకు అమెరికా సహా ఇతర దేశాల ఇన్వెస్టర్లు, బ్యాంకులకు మాయమాటలు చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధికారులు, అదానీ సన్నిహితులైన సాగర్, వినీత్ జైన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్, సాగర్ అదానీలపై అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు ప్రయత్నించినట్టు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అక్కడి ఏజెన్సీలు చెబుతున్నాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడడమే దీని లక్ష్యం. దీని ఉల్లంఘన అక్కడ తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. మరోవైపు అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు $600 మిలియన్ సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్ రద్దయింది. అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆ ప్లాన్ను రద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక అదానీ వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు కాబోతున్న ట్రంప్ ఎలా డీల్ చేస్తారనేది కీలకంగా మారింది. ట్రంప్ విజయం తర్వాత గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెబుతూ అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని తెలిపారు. అయితే అదానీపై కేసు జారీ చేసిన ప్రాసిక్యూటర్ను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ క్రమంలో ట్రంప్ అధికారం చేపట్టగానే ఆ ప్రాసిక్యూటర్ పదవి నుంచి దిగిపోవచ్చని అంటున్నారు. అయితే భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. తాజా ఆరోపణలు నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇక అప్పగింతల విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఇప్పుడు కీలకంగా మారింది. ఇక అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో స్టాక్ మార్కెట్లో ఆ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 20% వరకు విలువ కోల్పోయింది. గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.